ఈరోజు వీడియో పొట్టిపుల్లలో దేవర ఎలా జరిగింది అనే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నేను మార్నింగ్ వెళ్ళగానే ఇలా దున్నపోతునైతే ఊరంతా ఊరేగిస్తున్నారనమాట. మేము కరెక్ట్గా లంచ్ టైంకి అయితే వెళ్ళాము. సో పిల్లలు తీసుకుని లంచ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో, చాలా క్రౌడ్ ఉండే మేము వెళ్ళేసరికి. సో ఎలాగోలా మేము మా లంచ్ని అయితే తీసుకుని వచ్చి ఒక చోట కూర్చొని ఇలా తిన్నాము. నేను మా తోడికలు కూడా కరెక్ట్గా టైంకి వచ్చిందనమాట. సో అందరం కూర్చొని తింటున్నాము. ఇక్కడ రియాన్స్ చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఈమె సరదా, ఈమె డ్యాన్స్, ఈమె కథ వేరే అనమాట. అందరితో కలిసిపోతుంది. సో నన్ను అయితే పట్టించుకోదు. ఇలా ఎక్కడికైనా వచ్చినప్పుడు ఫంక్షన్స్ కానీ నన్ను మాత్రం పట్టించుకోదు అనమాట. అందరితో కలిసిపోతుంది, చోటైనా అంతే. సో అక్కడ డ్యాన్స్ అయితే వేస్తుంది. నైట్ ఇలా అమ్మ వాళ్ళు, రిలేటివ్స్, మా అత్త వాళ్ళందరూ కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ముచ్చట్లు వేసుకుంటున్నారు అనమాట. పిల్లలు మంచిగా టీవీ అయితే చూస్తున్నారు. ఈవినింగ్ ప్రోగ్రామ్ అయితే కోలాటం అయితే పెట్టారనమాట. ఇక్కడ చూడండి. దేవర వచ్చేసి పొట్టిపల్లిలో 2 days అయితే జరిగింది. ఇది ఫస్ట్ డే వీడియో అనమాట. ఇక్కడ బొరుగులని, పానీపూరి చాలా ఉండే. చోటుండి ఇది కావాలని అడిగితే చిప్స్ అది కొనిచ్చా. ఇక్కడ ఒక అబ్బాయితో రియాన్స్ చూడండి, అబ్బాయి ఎవరో కూడా తెలియదు, పైకెక్కి ఆడేసుకుంటుంది. కొత్త పాత లేదనమాట. అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, కలిసిపోతుంది. ఇక్కడ పిల్లలు మాత్రం పడుకున్నారు అనే కానీ జస్ట్ అలా టీవీ చూస్తూ ఉన్నారు. అమ్మ వాళ్ళు ముచ్చట్లు వేస్తున్నారు. నైట్ అయితే అస్సలు నిద్ర లేదు. ఇలా దున్నపోతును మళ్ళీ ఊరేగించి బలి ఇచ్చేటప్పుడు ఎవరు పడుకోకూడదంట. సో అందరు బయట మంటలు వేసుకొని అలా కూర్చొని ఉండిపోయారు. ఇంకా తర్వాత బలి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఏదో సాంగం అయితే చేశారనమాట. అంతవరకు మేము మెలుకొనే ఉన్నాము. నైట్ పడుకునేసరికి 3:30 అలా అయిపోయింది. మేము పడుకునేసరికి మార్నింగ్కి ఇంకా ఎవరింట్లో వాళ్ళు ఇలా నాన్ వెజ్ అయితే చేశారనమాట. అందరూ ఆటలే కోసారు ఈరోజు మాత్రం. సో అలా కొనసాగిపోయింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.